ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా వదిన గాయపడిందని నీకు కలిగిన ఈ ఆనందం నీకెక్కువసేపు ఉండదు. రేపు కోలుకోగానే మా వదిన ఛానల్కి వెళ్తుంది, మినిస్టర్ గురించి నిజాలు బయట పెడుతుంది. పెట్టనివ్వను. అరుపులతోనే పని అయిపోతుందనుకుంటే నీకంటే నేను గట్టిగా అరవగలను. మనిషి అన్నవాడు శత్రువు కష్టంలో ఉన్నా అయ్యో అంటారు. నువ్వు పొందుతున్న ఈ పైశాచిక ఆనందం చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వసలు మనిషివి కూడా కాదని. చూస్తూ ఉండు, ఆ న్యూస్ నీ ఛానల్లో రాకుండా ఎలా ఆపుతానో. నువ్వు కూడా మా ఛానల్లో వచ్చే న్యూస్ చూస్తూ ఉండు. చూద్దాం ఎవరి మాట గెలుస్తుందో, ఎవరు ఓడి ఏడుస్తారో. సరే, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి, చూసుకుందాం. ఏంటమ్మి, పక్కలు ఫోన్ అట్టా లాక్కోవటం సంస్కారమేనా? నిషి చేస్తుంది తప్పత్తయ్యా. పెద్దవారు తప్పని సరిదిద్దాల్సింది పోయి మీరు కూడా ఇలా నిషి పక్క నుండి జరిగిందంతా చూస్తూ ఉండడం చాలా పెద్ద తప్పు. ఊరుకుంటుంటే నీతులు చెప్తున్నావేంటి? నీ దగ్గర నీతులు చెప్పించుకొని బతికెంతగా దిగజారలేదు మేము. నోర్మోయ్ నిషి, నోర్మోయ్ నిషి, నోర్మోయ్ నిషి, నోర్మోయ్ నిషి, నోర్మోయ్. నువ్వసలు ఏం చేసావో నీకు అర్థం అవుతుందా? మనకి ఎన్ని గొడవలున్నా బయట వాళ్ళు వస్తే అందరం ఒకటవ్వాలి, ఒకరికొకరు తోడవ్వాలి. దివ్యాంక గెలవాలనుకుంటుంది ఎవరి మీద? ఈ ఇంటి మనిషి మీద, మన వదిన మీద. తనని ఆపాల్సింది పోయి దివ్యాంకకి తోడవుతావా? వదిన గురించి తక్కువ చేసి మాట్లాడుతుంటే నవ్వుతావా? నీకు వదిన మీద కోపం ఉంటే డైరెక్ట్ గా వెళ్ళి వదినతోనే తేల్చుకో. అంతేకాని ఇలాంటి చెత్త వాగుడు వాగితే మాత్రం నేను ఊరుకోను. ఇంకోసారి చెల్లివని కూడా చూడను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.